టీజర్ అలా చూపిస్తున్నాను. వైసీపీ పార్టీ నాయకుడే అలా ఉన్నాడండి. ఎందుకంటే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, ఆయన రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి కావాలన్నప్పటి నుంచి కూడా ఆయనకి శవ రాజకీయాలు చేయడం అలవాటే. ఒక పక్క తండ్రి శవం పెట్టుకొని కూడా రాజకీయం చేశాడు. బాబాయ్ గొడ్డలపోటు చూసాం. మరి వాళ్ళ ఎమ్మెల్సీ మరి ఒక దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఇలా హత్యలు చేయటం, హత్య చేసిన తర్వాత అది సాక్షుల్ని బెదిరించటం. ఫస్ట్ రేటు మాట్లాడతాడు, రేటు కుదరకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించాలని చూస్తాడు, జడ్జిలను బెదిరించాలని చూస్తాడు, పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించాలని చూస్తాడు. ఈరోజు అనంతబాబు గారు కూడా అదే విధంగా చేశాడు. వాళ్ళకి చంపడం అలవాటు. ఆ పార్టీకే చంపడము, రౌడీల్ని మరి గూండాల్ని తయారు చేసే ఫ్యాక్టరీలో తయారైంది వైసీపీ పార్టీ. ఈరోజు అనంతబాబు గారు సాక్షుల్ని ఏ విధంగా బెదిరించాడో, ఏ విధంగా బేరానికి వచ్చాడో మనం అందరం చూసాం. ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తే లేదు. మీరు ఈ గతంలో ఏదన్నా జరిగిండొచ్చు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉంది. ఏ మాత్రము వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మరి మీరు సాక్షులు కూడా ధైర్యంగా ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీతో ఉంది, ప్రభుత్వం మీతో ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి. తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుల్ని తయారు చేస్తుంటే వైసీపీ పార్టీ గూండాలను, రౌడీలను తయారు చేసి ఇలా రోజుకొకరిని రపర్ నరుక్కుంటూ పోయే విధంగా ఈరోజు తయారు చేస్తూ ఉంది. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం లీడర్లు ఎలా ఉన్నారు, వైసీపీ పార్టీలో నాయకుడు ఏ విధంగా మరి కార్యకర్తలను రెచ్చగొడుతూ ఈరోజు దస్తగిరి కావచ్చు, మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, అమర్నాథ్ గౌడ్ కావచ్చు, మరి సింగయ్య కావచ్చు, ఇలా ఎవరు బలైపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. బీసీలు, దళితులు మరి ఎక్కువగా బలైపోతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు? ఒక బీసీ కాబట్టి అక్కడికి పోతే జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఎదురుగానే తన భార్య రమణమ్మ సిద్ధంగా ఉంది జవాబు చెప్పడానికి. ఎందుకు నా భర్త నీ కోసం దాచుకొని నీ కోసం నువ్వు ఏం పని చెప్తే అది చేసిన నా భర్తని ఎందుకు చంపావు జగన్మోహన్ రెడ్డి గారని ప్రశ్నిస్తుందని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు లేదు. అదేవిధంగా ఈరోజు సుబ్రహ్మణ్యం ఒక చిన్న బిడ్డ డోర్ డెలివరీ చేయటం, మరి వారిని కూడా మళ్ళీ వాళ్ళ పార్టీలో కీలక పదవులు ఇవ్వటం, మరి వాళ్ళని పదవిలో పెట్టుకోవడం, సస్పెండ్ కూడా చేయకపోవడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సైకోయిజం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం.